జీవితంలో ఎన్నో సార్లు చూసింటావు. ఎన్నో పాపాలకు నిలయమైన ఈ శరీరము ఒక రోజు నట్టడివిలో మరి ముంచిపోతుంది, అది వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్లకుండా నరకానికి అగ్నిగుండానికి జారిపోతుంది. ఓ పిటి నగర గ్రామ ప్రజలారా, మరి ఈ రెండు మాటలు మీరు వినాలి. ఎందుకంటే రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే చూశారా? ఇప్పుడు పైకేసుకొని ఇప్పుడే వెళ్ళాడు పిల్లడు, ఇప్పుడే వెళ్ళిపోయాడు, అప్పుడే మాయమైపోయాడు. ఇదో ఆటో వేసుకుని పోయాడు, అప్పుడే మాయమైపోయాడు. మరి ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన సామాన్యమైన మానవుడుగా ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. అందరూ మారు మనసు పొందండి. మారు మనసు అనగా నీ హృదయం మార్చుకోవడమే. నీ కులం మార్చుకోవడం కాదు, నీ మతం మార్చుకోవడం కాదు, కానీ నీ హృదయం మార్చుకుంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆ పరలోక రాజ్యం చేరాలంటే యేసుక్రీస్తే, యేసుక్రీస్తే మార్గము, యేసుక్రీస్తే నిత్య జీవము, యేసుక్రీస్తే. అందుకే యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడండి. యేసుక్రీస్తు ప్రభు బరువైన శిలువ మోశాడు. యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డాడు. అంతేకాకుండా సమాధిలో నుండి 3వ దినమున సజీవుడిగా లేచిన యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రా నా సోదరి, నా సోదరుడా, నీవు ఎన్ని భారాలు మోసావో, ఎన్ని పాపాలకు నిలబడిపోయింది నీ శరీరము, నా రక్తం చేత కడుక్కో అని చెప్తున్నాడు ఆయన. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. ఈ మంచి మాట చేత మీరు ఆదరించబడింది. ఈ మంచి ఉదయకాలం, ఈ మంచి మాట మీద సువార్తమైన మంచి మాట మీరు ఈ శబ్దం వింటం ద్వారా వింటున్న మీరు మరి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందురు. దగ్గర ఇక్కడ చర్చి ఉంది. ఆ చర్చి కూడా వెళ్ళండి. మంచి మాటలు, మంచి మంచి మాటలు బోధకులు బోధిస్తారు. ఆ మాటల ద్వారా మీ కుటుంబాలు ఆదరించబడాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.